స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో దుమ్ము దులిపాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఆ హిట్ మూవీ ఓజీ ఓటీటీలో సందడి చేస్తోంది. తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. ఆ వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ చేసే సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్నారు. అది జరుగుతుందో లేదో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాలిడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 25 కోట్లు అడ్వాన్స్ కూడా దక్కింది. కాబట్టే తన నుంచి ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే కాదు, మరో మూవీ రావడం కూడా కన్ఫర్మ్ అవుతోంది. అది లోకేష్ కనగరాజ్ తోనేనా, లేదంటే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కోసమే ఇలా అడ్వాన్స్ తీసుకున్నాడా? ఈ రెండు కాకుండా ఇంకేదైనా ఫ్యాన్స్ కి పూనకలు తెప్పించే సర్ప్రైజ్ ఉందా? హావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు, సినిమాలు వదిలేశాడు, అంతా మర్చిపోయాడు అనుకున్నారు. కానీ ఓజీ వచ్చింది. ఓజస్ గంభీరగా తన గంభీరమైన క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కే కాదు, మూవీ లవర్స్ కి కూడా పిచ్చెక్కించింది. క్రౌడ్ పుల్లింగ్ లో పవర్ స్టారే ఇప్పటికీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని తేలింది. ఒకప్పటి ఖుషీ రోజులు, బర్త్డే డేస్ ని తిరిగి గుర్తుకు తెచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే, ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న తను మళ్లీ సినిమాల వైపు మళ్ళేలా ఓజీ రీసౌండ్ చేసింది. కట్ చేస్తే తను ఇప్పుడు జస్ట్ పొలిటీషియన్ కాదు, ఏపీ డిప్యూటీ సీఎం. కాబట్టి ఎన్ని హిట్లు వచ్చినా ఒకప్పటిలా వరుసగా సినిమాలు చేయటం అయితే కుదరని పని. అందుకే పెండింగ్ ప్రాజెక్టులైన ఓజీని పూర్తి చేసి రిలీజ్ చేసినట్టే ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా విడతల వారీగా, ఇటు షూటింగ్ అటు డిప్యూటీ సీఎంగా అడ్మినిస్ట్రేషన్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు. అలాంటి పవన్తో సురేందర్ రెడ్డి మూవీ ప్లాన్ చేసినా దాన్ని పట్టాలెక్కించలేకపోతున్నాడు. కారణం పవన్ బిజీ అవ్వటమే. ఇలాంటి టైంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి 25 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడట. సినిమా చేసేందుకు ప్రామిస్ చేశాడట. అది లోకేష్ కనకరాజ్తో మూవీనా, లేదంటే దసరాతో ట్రెండ్ సెట్ చేసిన శ్రీకాంత్ ఓదేలాతోనా? ఈ రెండు డిస్కషన్స్ నిన్న మొన్నటి వరకు జస్ట్ రూమరే అనుకున్నారు. కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ కి లోకేష్ శ్రీకాంత్ ఓదేలతో కొంతకాలంగా పరిచయం ఉండటమే కాదు, కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. పవన్ టార్గెట్ గా ఈ ఇద్దరు దర్శకులు ప్రొడ్యూసర్ ని మోటివేట్ చేసినట్టు తెలుస్తుంది. ఏ దర్శకుడితో పవన్ సినిమా ఉంటుందో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన ఏడాదికి పవన్ మళ్లీ కాల్ షీట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా విడతల వారీగా కమిటైన సినిమాను పవన్ చేసే ఛాన్స్ ఉంది. అంటే దానికి తగ్గట్టే దర్శక నిర్మాతలు వెయిట్ చేయాలి, గ్యాప్ లో సినిమా తీయాలి. అదే జరగబోతోంది. అంటే పవన్ పాలిటిక్స్ లో ఎంత బిజీ అయినా సినిమాలను పూర్తిగా వదిలేయలేదని ఈ అగ్రిమెంట్ తో తెలుస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్రతి 2 ఏళ్లకు బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని తేలింది.